లైఫ్‌ల ఎదగాలనుకునేవాడు మంది గురించి ఆలోచించడు. ఎవడు తిట్టినా, ఎవడు ఏమన్నా, ఎంత తిట్టినా, ఏమన్నా అనుకోని ఆడికి ఫరక్ పడది. ఒరుతుండు కదా వాడికి నోరేనే వత్తది. నాకేమైనా రూపాయి నష్టపోతానా? రూపాయి ఏమైనా నష్టం ఉంటదా? లాట్‌తోని లాభం ఉంటదా? అని ఆలోచిస్తాడు. అది ఎదగని వాడు మంది గురించి ఆలోచిస్తాడు. ఒరేయ్ అది నన్ను తిట్టిందిరా, ఒరేయ్ ఆమె నన్ను తిట్టిందిరా, వాళ్ళు నన్ను తిట్టిర్రా అని ఆలోచించి రోజులు గడిపి చివరికి దాంతో లాభం లేకుండా పోయింది. ఇన్ని ఇయర్స్ నేను వేస్ట్ చేసిన దాని గురించి ఆలోచించి అంతా వాళ్ళు తిట్టిర్రు వీళ్ళు తిట్టిర్రు అని బాధపడతారు. అందుకే చెప్తున్నా, ఎదిగేవాడు మంది గురించి ఆలోచించడు. మంది ఏమన్నా పట్టించుకోడు. ఇంట్లో వాళ్ళు తిట్టినా పట్టించుకోడు, బయట వాళ్ళు తిట్టినా పట్టించుకోడు. ఎదగని వాడు, మంది గురించి ఆలోచించేవాడు, వాడు ఎప్పటికీ ఎదగడు. వాడి గురించి వాడు ఆలోచించుకునేవాడు ఎదుగుతాడు. ఇంకొకడి గురించి ఆలోచించేవాడు ఎదగడు. ఇది పక్కా ట్రూ. పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, పెద్ద కంపెనీ పెట్టే వాళ్ళంతా ఫోకస్ అంతా వాళ్ళ వర్క్ మీద ఉంటుంది. వాళ్ళు ఇంకా పెద్ద కంపెనీలు ఇంకా డెవలప్ అవుతారు, ఇంకా చాలా కంపెనీస్ కడతారు. వాళ్ళకి ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటుంది, మంది మీద ఉండదు. ఎవడైతే మంది మీద మంది గురించి ఆలోచించకుండా టైం వేస్ట్ చేస్తాడో వాడు ఎప్పటికీ ఎదగడు. మందిలను తిరిగి పిసోడై చివరికి ఎటు కాకుండా అయిపోయి పిచ్చోడైపోయి చనిపోతాడు. ఇదే డిఫరెన్స్. నువ్వు ఎదగాలనుకుంటే మంది గురించి ఆలోచించకు. నేను ఎదగద్దు, నాకు మందే ముఖ్యం, వాళ్ళు తిట్టినా నేను రియాక్ట్ అవుతా అని అనుకున్నావు అనుకో, అది అట్లనే ఉంటుంది, ఎదగవు.